హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి 6th క్లాస్ మ్యాథ్స్లో ఎక్సర్సైజ్ 3.6 చూద్దామండి. ఎక్సర్సైజ్ 3.6లో ఫస్ట్ బిట్ వచ్చేసి ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నేమ్. ఇంతకుముందు ఎక్సర్సైజ్లో మనం ఆల్రెడీ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ చేసాం కదండి. సో సేమ్ ఎల్సిఎం కనుక్కోమంటుండే, హెచ్సిఎఫ్ కనుక్కోమంటుండే అండ్ చెక్ దేర్ రిలేషన్షిప్. అండ్ ఎలా రిలేషన్షిప్ ఏ విధంగా చెక్ చేయాలో నేను ఫస్ట్ ప్రాబ్లం చూపిస్తానండి. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి 15,24. ఇప్పుడు ఫస్ట్ ఎల్సిఎం కనుక్కుందాం. ఫస్ట్ ఎల్సిఎం ఆఫ్ 1524. 1524 యొక్క ఎల్సిఎం. సో ఎల్సిఎం అనేది మనం డివిజన్ మెథడ్లో చేసుకోవచ్చు అండ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో చేసుకోవచ్చు. కానీ మనకు డివిజన్ మెథడ్లో ఈజీ అవుతుంది కాబట్టి నేను డివిజన్ మెథడ్లో తీసుకుంటున్నానండి. 2 7s 15కి 15 యాజ్ ఇట్ ఈస్ వేసుకోండి. 2 1s 2, 12s 14. నెక్స్ట్ 15 15 యాజ్ ఇట్ ఈస్. 2 6 నెక్స్ట్ 15కి 15, 2 3s 6. నెక్స్ట్ 2 టేబుల్తో క్యాన్సిల్ కాబట్టి 3 టేబుల్ తీసుకోండి. 3 5s 15, 3 1s 3. నెక్స్ట్ 5 టేబుల్ తీసుకోండి. 5 1s 5, 1కి 1. ఏమేమి వచ్చాయండి ఎల్సిఎము? 2 into 2 into 2 into 3 into 5. సో 2 2s 4, 4 2s 8, 8 3s 24, 24 5s 24 into 5 చేయండి. ఆన్సర్ వచ్చేసి మనకు 120 వస్తుంది. సో ఇప్పుడు మనకు హెచ్సిఎఫ్లో కనుక్కుందాం. హెచ్సిఎఫ్లో ఇప్పుడు 15 divided by 24. 15 2s 30. సో హై నెంబర్ అవుతుంది కాబట్టి 15 టేబుల్లో క్యాన్సిల్ చేసుకోండి. 15 1s 15. 4లో నుంచి 5 వద్దు కాబట్టి క్యారింగ్ తెచ్చుకుంటే 14లో నుంచి 5. 14లో నుంచి 5 పోతే 9 కదండి. సో 14లో నుంచి 9 పోతే 5 పోతే 9. నెక్స్ట్ ఈ నెంబర్ని మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవాలి. 9 టేబుల్లో 15 వస్తుందా? రాదు కాబట్టి 9 1s 9. క్యారింగ్ తెచ్చుకుంటే 15లో నుంచి 9 పోతే 6. నెక్స్ట్ 3ని క్యాన్సిల్, 9ని క్యాన్సిల్ చేసుకోండి. 6 1s 6. 9లో నుంచి 3 పోతే 6 పోతే 3 కదండి. సో నెక్స్ట్ 6 తీసుకోండి. 3 2s 6. మనకు హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది? హెచ్సిఎఫ్ వచ్చేసి 3 వచ్చింది. ఎల్సిఎం వచ్చేసి 120 వచ్చింది. ఇప్పుడు మనం చెకింగ్ చేసుకుందామండి. చెకింగ్ ఏం చేసుకోవాలంటే వచ్చిన ఆన్సర్ని చెక్ ఇట్ చేయమంటుండే. చెకింగ్ ఏ విధంగా చేసుకోవాలంటే ఫస్ట్ ఇచ్చిన నెంబర్స్ 2ని మల్టిప్లై చేయండి. 15 into 24. 15 into 24 చేసి ఎంత వస్తుందండి? 360 వస్తుంది. 15 into 24ని మల్టిప్లై చేసి 360. ఇప్పుడు మనం ఏ విధంగా చేసుకోవాలంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఆన్సర్ని చెక్ చేయాలంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేయండి. మనకి ఎల్సిఎం ఎంత వచ్చింది? 120 కదా. సో హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది? 3. సో ఆన్సర్ వచ్చేసి 360. కరెక్టే వచ్చింది కదా. సో మనం ఆన్సర్ చేసిన ఆన్సర్ కరెక్టే. ఇందులో సెకండ్ ప్రాబ్లం చూద్దాం. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి 8,25 అండి. సేమ్ 8,25 కూడా మనము 8,25 అండి. 8కి 25 కూడా సేమ్ ఎల్సిఎంలో ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఎల్సిఎం ఆఫ్ 8,25 ఈజ్ ఈక్వల్స్ టు, సో డివిజన్ మెథడ్ తీసుకోండి. డివిజన్ మెథడ్ చేసుకుంటేనే మనకి ఈజీగా అవుతుంది. సో 2 4s 8. 25కి 25 యాజ్ ఇట్ ఈస్. 2 2s 25కి 25 యాజ్ ఇట్ ఈస్. 2 1s 25కి 25 యాజ్ ఇట్ ఈస్. 5 తీసుకోండి. 5 5s 25 కదండి. నెక్స్ట్ 5 1s 5. ఇప్పుడు ఏమేమి వచ్చాయండి ఎల్సిఎం? సో ఎల్సిఎం ఏమేమి వచ్చాయండి? 3 2s 2 5s. సో మనం మల్టిప్లై చేయాలి. 2 2s 4, 4 2s 8, 8 5s 40, 40 5s 120. సారీ 40 5s 200. సో 40 5s 200. నెక్స్ట్ హెచ్సిఎఫ్ చేయండి. అలాగే హెచ్సిఎఫ్ చేయండి. 8 divided by 25. 8 3s 24 కదండి. 24. 1 రిమైనింగ్ మిగులుతుంది. 1ని 8తో డివిజబుల్ చేయండి. 1 8s 8 కదండి.
జీరోకి జీరో ఎంత వచ్చింది మనకి హెచ్సిఎఫ్ 1 వచ్చింది. హెచ్సిఎఫ్ ఎంత వచ్చిందండి 1. సేమ్ ఇప్పుడు మనం చెకింగ్ చేద్దామండి. చెకింగ్ చేయాలంటే మనకి ఇచ్చినవి మల్టిప్లై చేయాలి. 8 × 25 8 × 25 చేసి ఎంత వస్తుందండి? 8 5 × 40 0 2 8 2 16 16 4 20 అంటే 200 వచ్చింది కదా. సో 200. ఇప్పుడు మనము ఇచ్చిన ఎల్సిఎం అయినా హెచ్సిఎఫ్ చేసాం కదా. సో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేస్తే ఎంత వస్తుందండి? సో 200 × 1. సో 200 వచ్చింది కదా. మనం చేసిన ఆన్సర్ రైటేనండి. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దామండి. సో ఎల్సిఎం ఆఫ్ 12 and 48 సేమ్. 12 48 ఫ్యాక్టర్స్ కనుక 2 6 12 2 2 4 2 4 8 2 3 2 1 2 12 నెక్స్ట్ 2 6 నెక్స్ట్ 2 3 నెక్స్ట్ 3 టేబుల్తో క్యాన్సిల్ అవుతుందండి. 3 1 3 1. సో మనకి ఏమేమి వచ్చాయి ఫ్యాక్టర్స్? 2 × 2 × 2 × 4 2s and 1 3 అంతే కదా. 4 2s and 1 3 మల్టిప్లై చేయి. 2 2s 4 4 2s 8 8 2s 16 16 3s 16 3s ఎంత అండి? 16 3s సో 16 3s 48. సో ఇప్పుడు హెచ్సిఎఫ్ చేయండి. 12 × 48 12 టేబుల్లో 48 డైరెక్ట్ వస్తుందండి. 12 1 12 12 2 24 12 3 36 12 4 40 డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 0. హెచ్సిఎఫ్ వచ్చేసి మనకు 48 వచ్చింది. ఇప్పుడు చెకింగ్ చేద్దామండి. 2 ఆన్సర్స్ మనకు కరెక్ట్ వచ్చాయో రాలేదో చెకింగ్ చేసుకోమన్నాడు కదా. చెకింగ్ అవుట్ అన్నాడు కదా. ఇప్పుడు చెకింగ్ అవుట్ 12 × 48 చేయండి. సారీ ఇక్కడ 12 అండి. 12 × 48 576 వస్తుందండి. మల్టిప్లై చేస్తే మనకు 576 వస్తుంది. ఇప్పుడు మనం ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేయాలి కదండి. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఎంత వచ్చిందండి? 48. హెచ్సిఎఫ్ ఎంత వచ్చిందండి? 12. సో 48 × 12 చేస్తే మనకు 576 వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ పర్ఫెక్ట్ వచ్చిందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ కన్నా ముందు మనము కొన్ని ఫార్ములాస్ చూద్దామండి. ఫార్ములాస్ వచ్చేసి హెచ్సిఎఫ్ కనుక్కోమన్నప్పుడు మనకు ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ బై ఎల్సిఎం అండి. ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ బై ఎల్సిఎం. అదే ఎల్సిఎం కనుక్కోమన్నాడండి అనుకోండి. ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ బై హెచ్సిఎఫ్ ఉన్నప్పుడు ఎల్సిఎంతో డివైడెడ్ చేయాలి అండ్ ఎల్సిఎం ఉన్నప్పుడు హెచ్సిఎఫ్తో డివైడెడ్ చేయాలి. ప్రోడక్ట్ ఆఫ్ 1 నెంబర్ అంటే ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఇచ్చి అనదర్ నెంబర్ కనుక్కోమన్నాడు అనుకోండి. ప్రోడక్ట్ ఆఫ్ 1 నెంబర్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ బై ప్రోడక్ట్ ఆఫ్ అనదర్ నెంబర్ అండి. సో ఫార్ములాస్ మనకు అర్థం కావు కానీ ఒక ప్రాబ్లం చేస్తే మనకు ప్రాబ్లమ్స్ అనేవి అర్థమవుతుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇఫ్ ద ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ is 216. LCM of 2 numbers is 216 and their product is 77776. What will be the HCF? LCM ఇచ్చిండు, ప్రోడక్ట్ ఇచ్చిండు, మనకి HCF కనుక్కోమని. అంటే మనకు ఫార్ములా వచ్చేసి సో మన గివెన్ LCM ఎంత ఇచ్చిండండి? గివెన్ LCM is equals to 216 ఇచ్చాడు. గివెన్ హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు? హెచ్సిఎఫ్ కనుక్కోమన్నాడు. సారీ, ప్రోడక్ట్ వచ్చేసి ఎంత ఇచ్చాడండి? ప్రోడక్ట్ వచ్చేసి 77776 ఇచ్చాడు. మనం ఏం కనుక్కోమంటుండో? హెచ్సిఎఫ్ కనుక్కోమంటుండు. సో మనకు ఫార్ములా ఏంటి? హెచ్సిఎఫ్ కనుక్కోమన్నప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ బై ఎల్సిఎం. ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ బై ఎల్సిఎం అంతే కదండి. ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ బై ఎల్సిఎం. ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఎంత ఇచ్చాడు? 77776 బై ఎల్సిఎం ఎంత ఇచ్చాడు? 216. సో మనం 216ని కట్ చేసుకుంటూ పోదామండి. ఫస్ట్ 2 టేబుల్ కట్ చేద్దాం. 2 1s 2, 0కి 0, 2 8s 16, 2 3s 6 కదండి, 1 మిగులుతుంది. 2 8s 16, 1 మిగులుతుంది.
2 8 16, 1 మిగులుతుంది. 2 8 16. సో నెక్స్ట్ 2 టేబుల్తోనే చేసుకుందామండి. 2 5 10, 2 4 2 1 2, రిమైనింగ్ 1, 2 9 18, 2 4 8, 2 4 నెక్స్ట్ 2 2 4, రిమైనింగ్ 1 మిగులుతుంది. 2 7 14 కదండి. నెక్స్ట్ 2 9 18 కదండి. రిమైనింగ్ ఎంత మిగులుతుంది మనకు? 1 మిగులుతుంది. 2 7 14, 2 2 4. నెక్స్ట్ డైరెక్ట్ 9 టేబుల్తో క్యాన్సిల్ చేద్దామండి. 9 3 27, 9 1 9, 9 8 72 కదా. 9 8 72, మధ్యలో 0 పెట్టుకొని 9 8 72. నెక్స్ట్ 3 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది కదా. 3 1 3, 3 3 9, రిమైనింగ్ 1 మిగులుతుంది. 3 6 18. ఎంత వచ్చింది మనకు ఆన్సర్ అనేది? 36 వచ్చింది. సో దేర్ఫోర్ HCF ఈజ్ ఈక్వల్స్ టు 36. మనకు క్యాన్సిలేషన్ రావాలంటే ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ద ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ 3276. ఇఫ్ ద HCF ఈజ్ 6, ఫైండ్ ద LCM. ఇప్పుడు ఏమి ఇచ్చాడు? ప్రోడక్ట్ ఇచ్చాడు, HCF ఇచ్చాడు. మనం LCM కనుక్కోమంటున్నాడు. ఇందాకనేమో HCF కనుక్కోమన్నాడు, ఇప్పుడేమో LCM కనుక్కోమంటున్నాడు అండి. థర్డ్ ప్రాబ్లం. గివెన్ ప్రోడక్ట్ ఎంత ఇచ్చాడు? 3276 ఇచ్చాడు. HCF ఎంత ఇచ్చాడు? 6 ఇచ్చాడు. మన నేమ్ కనుక్కోమంటున్నాడు, LCM కనుక్కోమంటున్నాడు. సో మనకు ఫార్ములా ఏందండి? LCM ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ బై HCF. అంతే కదండి. ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ బై HCF. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఎంత ఇచ్చాడండి? 3276 బై 6. HCF ఎంత ఇచ్చాడు? 6. ఈ 6 క్యాన్సిల్ చేసుకోవద్దండి, 6తో క్యాన్సిల్ చేసుకోవాలి. 6 1 6, 6 5 30 కదండి. రిమైనింగ్ 2 మిగులుతుంది. 6 4 24 కదండి. 24 25 26 27, రిమైనింగ్ 3 మిగులుతుంది. 6 6 36. ఆన్సర్ వచ్చేసి మనకు 546. ఆన్సర్ వచ్చేసి మనకు 546. దేర్ఫోర్ LCM ఈజ్ ఈక్వల్స్ టు 546. LCM వచ్చేసి 546. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దామండి. ద HCF ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 6 and the LCM is 36. if one of the number is 12 and find the other number. మనకి ఇప్పుడు ప్రోడక్ట్ HCF ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 6, LCM 36, ప్రోడక్ట్ 1 వచ్చేసి 12 అని అడుగుతున్నాడు. ఫైండ్ ద అదర్ వన్ యొక్క ప్రోడక్ట్ ఎంత అని అడుగుతున్నాడండి. సో గివెన్ HCF కదండి. గివెన్ HCF ఎంత ఇచ్చాడు? 36 ఇచ్చాడు. 6 ఇచ్చాడు. గివెన్ HCF ఎంత ఇచ్చాడండి? 6 ఇచ్చాడు. అండ్ LCM వచ్చేసి 36 ఇచ్చాడు. ప్రోడక్ట్ ఆఫ్ 1 నెంబర్ వచ్చేసి ప్రోడక్ట్ ఆఫ్ 1 నెంబర్ వచ్చేసి 12 ఇచ్చాడు. మనం ఏం కనుక్కోమంటున్నాడు? ప్రోడక్ట్ ఆఫ్ అదర్ నెంబర్, ప్రోడక్ట్ ఆఫ్ అనదర్ నెంబర్ ఆర్ అదర్ నెంబర్ అన్న ఓకేనే. ఈక్వల్స్ టు ఫైండ్ అవుట్. ఇప్పుడు మనకు ప్రోడక్ట్ ఆఫ్ అదర్ నెంబర్ని కనుక్కోవడానికి ఫార్ములా ఏందండి? ప్రోడక్ట్ ఆఫ్ అనదర్ నెంబర్ కనుక్కోవడానికి LCM ఇంటూ HCF బై
ఫార్ములా వచ్చేసి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ బై ప్రోడక్ట్ ఆఫ్ వన్ నెంబర్. ప్రోడక్ట్ ఆఫ్ వన్ నెంబర్. మనకి ఎల్సిఎం ఎంత ఇచ్చాడు 6 కదండి, 6. హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు 36. ప్రోడక్ట్ ఆఫ్ వన్ నెంబర్ ఎంత ఇచ్చాడు 12. ఇప్పుడు డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకుందామండి. 6 1 6, 6 2 12, 2 1 2, 2 రిమైనింగ్ 1 మిగులుతుంది, 2 8 16. ప్రోడక్ట్ ఆఫ్ అనదర్ నెంబర్ వచ్చేసి 18. దేర్ఫోర్ ప్రోడక్ట్ ఆఫ్ అదర్ నెంబర్ వచ్చేసి 18 అండి. ప్రోడక్ట్ ఆఫ్ అదర్ నెంబర్ వచ్చేసి 18. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంతటితో ఎక్సర్సైజ్ 3.6 కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 3.7 చూద్దాము. మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీలైనంత వరకు మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.